హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. అన్ని పార్టీల నేతలు అవతరణ దినోత్సవాల్లో పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు, ఉద్యమకారులకు శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అట్టహాసంగా సాగిన అవతరణ దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. లోక్ భవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ప్రతాప్ శుక్లా వివిధ రాష్ట్రాల సమ్మిళిత సంస్కృతికి హైదరాబాద్ ప్రతీక అని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ పాల్గొని స్వరాష్ట్ర పోరాట ఘట్టాలను గుర్తు చేశారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ వేడుకల్లో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డితో కలిసి ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి కోనంనేని జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నిర్వహించిన అవతరణ దినోత్సవంలో ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సాగు భూమి, వ్యవసాయం, రైతు ఈ మూడు తెలంగాణ ఊపిరి. అగ్రికల్చరల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాలు తేల్చి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది.